ఊబకాయంతో విసిగిపోయారా? ఎన్ని డైట్లు చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా బరువు తగ్గడం లేదా? ఆగండాగండి, మీకో దిమ్మ తిరిగే విషయం తెలుసా? ఒక చిట్టి విత్తనం మీకున్న మొండి బరువుని మటుమాయం చేయగలదంటే నమ్ముతారా? నిజం. నల్ల జీలకర్రతో మీ ఊబకాయానికి చెక్ పెట్టచ్చు. సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా ఇదే మాట అంటున్నాయి. ప్రాపర్ పద్ధతిలో నల్ల జీలకర్ర వాడితే కేవలం కొద్ది వారాల్లోనే 2-4 కేజీల బరువు తగ్గొచ్చట. ఇది కేవలం బరువు తగ్గడానికే కాదు, డయాబెటీస్, గుండె జబ్బుల్లాంటి ప్రమాదకరమైన వాటికి కూడా చాలా మంచిది. ఇంతకీ ఈ చిన్న గింజలు ఎలా పనిచేస్తాయి? వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ వాడాల్సి వస్తే సరైన పద్ధతి ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మీకోసం ఇవన్నీ చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. సో వీడియోని ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ చిన్న గింజలతో మీ బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. మీ జీవితాన్నే మార్చేసే అవకాశమిది. ఫ్రెండ్స్, ఈ నల్ల జీలకర్ర ఇప్పుడే పుట్టింది కాదు సుమా. ఇది దాదాపు 3000 సంవత్సరాల నుంచి ఎన్నో సంస్కృతుల్లో వాడుతున్నారు. ఆయుర్వేదం, యునానీ, అంతేకాదు ఇస్లామిక్ మెడిసిన్లో కూడా దీని గొప్పతనం గురించి చెప్పారు. ఒక హదీసులో అయితే నల్ల జీలకర్ర మరణం తప్ప అన్ని రోగాలకి మందు అని కూడా ఉంది. కానీ మోడర్న్ సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటుందా అంటారా? తప్పకుండా. 1 కాదు, 2 కాదు, ఏకంగా 13 స్టడీస్లో నల్ల జీలకర్ర గురించి పరిశోధించారు. 875 మందిపై రీసెర్చ్ చేశారు. అందరి రిజల్ట్ ఒకటే: నల్ల జీలకర్ర తీసుకున్నవాళ్ల బరువు, పొట్ట చుట్టూ కొవ్వు రెండూ తగ్గాయి. కొందరికైతే 6-12 వారాల్లోనే నడుము సైజు 3.5 సెంటీమీటర్ల వరకు తగ్గిపోయిందట. ఊహించుకోండి, మీరు అలా సన్నగా మారొచ్చు. అసలు విషయమేంటంటే, నల్ల జీలకర్రలో కొన్ని స్పెషల్ ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించే హార్మోన్లని బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే మీకు పదే పదే ఆకలి వేయదు. రెండోది, ఇవి ఫ్యాట్ బర్నింగ్ జీన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. దానివల్ల బాడీ ఫ్యాట్ ని స్టోర్ చేసే బదులు దాన్ని కరిగించడం మొదలుపెడుతుంది. మూడోది, ఇది ఇన్సులిన్, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. దానివల్ల బాడీలో ఫ్యాట్ పేరుకుపోవడం తగ్గుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కేవలం నల్ల జీలకర్ర తింటేనే మ్యాజిక్ జరగదు. మీరు దానితో పాటు లో క్యాలరీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తేనే ఈ అద్భుతమైన రిజల్ట్స్ అన్నీ వస్తాయి. అంతేగాని ఏది పడితే అది తింటూ, జంక్ ఫుడ్ లాగిస్తూ, ఏమీ చేయకుండా కేవలం నల్ల జీలకర్ర తింటే బరువు తగ్గుతామనుకోవడం పొరపాటు. కొంచెం దానితో పాటు మీరు కష్టపడాలి. అప్పుడు నల్ల జీలకర్ర మీకు సూపర్బ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. నల్ల జీలకర్రని వాడడానికి చాలా పద్ధతులున్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ రోజు నేను మీకు బాగా పనిచేసే 4 సింపుల్ పద్ధతులు చెప్తాను. వీటిని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. మొదటిది, నల్ల జీలకర్ర డిటాక్స్ డ్రింక్. దీనికోసం ఒక చిన్న టీ స్పూన్ నల్ల జీలకర్ర గింజలు తీసుకోండి. వాటిని కొద్దిగా దంచి 1 గ్లాసు నీళ్లలో కలపండి. అందులో 1 టీ స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం పిండండి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగేయండి. ఇది మీ మెటబాలిజంని పెంచుతుంది, మీ కడుపుని శుభ్రం చేస్తుంది, బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రెండో పద్ధతి, లెమన్ ఇన్ఫ్యూజ్డ్ నల్ల జీలకర్ర సీడ్స్ తినడం. దీనికోసం 1 చిన్న టీ స్పూన్ నల్ల జీలకర్ర గింజలు తీసుకోండి. 1 నిమ్మకాయ రసం తీసి అందులో ఈ గింజల్ని నానబెట్టండి. వీటిని 1-2 రోజుల పాటు బాగా ఎండలో ఆరనివ్వండి. తరువాత రోజు ఉదయం 8-10 గింజలు తీసి నీళ్లతో మింగేయండి. ఇది మీ అనవసరమైన ఆకలిని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని కూడా ఫాస్ట్ చేస్తుంది. మూడోది ఫ్రెండ్స్, నల్ల జీలకర్ర టీ తాగడం. అంటే నల్ల జీలకర్రతో టీ చేసుకోవడం. దీనికోసం 1 కప్పు నీళ్లలో అర టీ స్పూన్ నల్ల జీలకర్ర గింజలు వేసి 5-7 నిమిషాలు మరిగించండి. తరువాత దాన్ని వడకట్టి వేడివేడిగా తాగేయండి. టేస్ట్ కోసం కావాలంటే కొంచెం నిమ్మరసం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. నాలుగోది, లాస్ట్ది, నల్ల జీలకర్ర ఆయిల్ యూజ్ చేయడం. 1 టీ స్పూన్ నల్ల జీలకర్ర ఆయిల్ని గోరువెచ్చని నీళ్లలో లేదా తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఇది చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ 1 టీ స్పూన్ కంటే ఎక్కువ మాత్రం తీసుకోకండి. అలా తీసుకుంటే మీ డైజెషన్ కూడా పాడైపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నేచురల్ రెమెడీ వాడినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అలాగే నల్ల జీలకర్ర వాడేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మొదటిది, నల్ల జీలకర్రని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అలా తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్ లేదా వికారం వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది, డయాబెటిస్ పేషెంట్స్ దీన్ని తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి, లేకపోతే మీ షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు. మూడోది, థైరాయిడ్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే నల్ల జీలకర్ర థైరాయిడ్ మెడిసిన్స్ ఎఫెక్ట్ని కూడా మార్చేయచ్చు. నాలుగోది, ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు నల్ల జీలకర్రని తీసుకోకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నల్ల జీలకర్రని ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల మీ లివర్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మీ బ్లడ్ ప్రెషర్లో తేడా రావచ్చు, లేదా ఎలర్జీ రియాక్షన్స్ కూడా రావచ్చు. అందుకే ఎప్పుడు తక్కువ డోస్తో స్టార్ట్ చేయండి.
ఓవర్డోస్ ఎప్పుడూ తీసుకోకండి. గుర్తుపెట్టుకోండి, నేచరు మనకి నల్ల జీలకర్ర లాంటి పవర్ఫుల్ సీడ్ ఇచ్చింది, కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేయడం చాలా ముఖ్యం. మీరు సరైన పద్ధతిలో నల్ల జీలకర్రని యూజ్ చేస్తూ హెల్తీ డైట్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇది వెయిట్ లాస్కి ఒక అద్భుతమైన నేచురల్ రెమెడీ. తప్పకుండా ట్రై చేయాల్సిన విషయం ఇది. కానీ ఏమాత్రం తేడా వచ్చినా హెల్త్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా వాడండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్లకి కూడా ఈ అద్భుతమైన విషయం తెలియాలి కదా. మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి. నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటూ ఉండండి. అప్పుడే మీరు ఎల్లప్పుడూ హెల్దీగా ఉండగలరు.